ఎగ్ టాస్క్లో మణికంఠ అని విసిరి పడేశావు. మళ్ళీ అప్పుడు అయితే నేను ఎవరేం అనలేదు. నువ్వు ఇప్పుడు మాత్రం గౌతమ్ కొట్టకుండానే గౌతమ్ కొట్టాడు అనేసి చెప్తున్నావు. రెడ్ టీమ్ టాస్క్లో చాలా టూ మచ్ చేసావు నిఖిల్ చాలా టూ మచ్ చేశాడు. అలాగే చార్జెస్ టాస్క్లో కూడా గౌతమ్ ఇట్లా గొంతు పట్టుకొని అక్కడ ముందు పడేశాడు. చాలా రచ్చరచ్చ జరిగిపోయింది. రెడ్ ఫ్లాగ్ టాస్క్లో అందరు వచ్చి గౌతమ్ మీద పడ్డారు. కానీ గౌతమ్ ఎవరిని ఏమనలేదు, స్పోర్టివ్గా తీసుకున్నాడు. చాలాసార్లు నిఖిల్ వీళ్ళందరూ టూ మచ్గా గౌతమ్ మీద పడ్డారు. గౌతమ్ని ఎంత ఇబ్బందిగా మీరు గురి చేసినా కూడా బోన్ టాస్క్లో పట్టు వదలకుండా గౌతమ్ బాగా ఆడాడు. చేతి కూడా ఇంజురీ అయింది, అప్పుడు కూడా ఏమనలేదు. టీషర్ట్ టాస్క్లో నబిల్ వల్ల గౌతమ్కి ఐ ఇంజురీ అయింది. అయినప్పుడు గౌతమ్ నబిల్ని ఒక మాట కూడా అనలేదు. అదే ఆ ప్లేస్లో నబిల్ ఉంటే నబిల్ ఇష్టం వచ్చినట్టుగా గౌతమ్ మీద అరిసేవాడు. గౌతమ్ అప్పుడు ఏమనలేదు. ఆయన ఐ ఇంజురీ అయినా కూడా నబిల్ వల్ల గౌతమ్ మాత్రం ఏమనలేదు. నామినేషన్లో తీసుకురాలేదు, దాని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు, దాన్ని కూడా వదిలేశాడు. అట్లా కొన్ని పాయింట్స్ నామినేషన్లో పెట్టలేదు. గౌతమ్కి చాలా జరిగాయి, కానీ అది కూడా చెప్పుకోకుండా అసలు ఒక ఫ్రెండ్గా తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్తూ మంచి నీట్గా ఆడుతున్నాడు గౌతమ్. నిఖిల్ గౌతమ్ మీద బాగా గ్రడ్జ్ పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్ అంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నామినేషన్ తర్వాత కూడా నిఖిల్ నబిల్తో ఏమని చెప్తున్నాడంటే నాకు గౌతమ్ని లాగి పెట్టి కొట్టాలని చెప్పి కూడా చెప్పాడు. చాలా బ్యాక్ స్టాబింగ్ అంటే చాలా రకాలుగా ఎప్పటి నుంచో జరుగుతుంది. గౌతమ్ని ఒక్కరినే చేసి ఎంతోమంది టార్గెట్ చేస్తున్నారు హౌస్లో. సో మీరందరూ దాన్ని గమనించాలి, తెలుసుకోవాలి. గౌతమ్ ఇంతవరకు ఫ్లిప్ అవ్వలేదు, నిఖిల్ ఫ్లిప్ అయ్యాడు. గౌతమ్ ఇంతవరకు గ్రూప్ గేమ్ ఆడలేదు, నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడాడు. గౌతమ్ ఒక్కసారి ఒక టాస్క్లో బ్లాబర్గా చేసినట్టుగా చిన్న ఇష్యూ అయితే అది నాగార్జున సాల్వ్ చేశారు. కానీ నిఖిల్ మాత్రం అలా చేయకుండా నీ అమ్మని తిట్టి రెచ్చగొట్టేలాగా బాగా ట్రిగర్ చేశాడు గౌతమ్ని. కానీ గౌతమ్ లాగానే డిఫెండ్ చేసుకున్నాడు అంతే. సో అట్లా అనమాట. నిఖిల్లో ఇట్లా ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్నో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వరస్ట్ కంటెండర్ నిఖిల్ నా దృష్టిలో అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా. అలాగే అగ్రెసివ్, అరోగెంట్ నిఖిల్ కూడా అంతే. నబిల్ కూడా వాళ్ళలో చేరి వాళ్ళలాగా అయిపోయాడు. ఇక్కడ బాగా ఆడుతున్న వ్యక్తి ఎవరు అంటే ఆడియన్స్ని గ్రాప్ చేసుకున్న వ్యక్తి, అలాగే అందరికీ మంచి ఇంప్రెషన్ ఉన్న వ్యక్తి గౌతమ్ ఒకరే నా దృష్టిలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి టాస్క్లలో. దయచేసి గౌతమ్కి గెలిపించండి, గౌతమ్కి సపోర్ట్ చేయండి. గౌతమ్ గెలుస్తాడు. మీరేం బాధ పెట్టుకోకండి. ఖచ్చితంగా మాత్రం టైటిల్ మాత్రం గౌతమ్దే. మీరు ధైర్యంగా ఉండాలి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చే సన్ రాయుడు.